హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ రొయ్యలు కర్ణాటక కోస్టల్ సైడ్ అండి, మ్యాంగ్లూర్ సైడ్ ఎలా చేస్తారో చూపిస్తానండి. సింపుల్ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్ర వేడెక్కే లోపలండి కొబ్బరికాయ అండి, ఒక ఒక చిప్ప అండి, మీ తీసుకునే రొయ్యల్ని బట్టి ఒక చిన్న చిప్ప కొబ్బరి చిప్ప తీసుకుని దాన్ని పీసెస్ చేసుకున్నానండి. చేసుకున్నాక దాన్ని మిక్సీలో వేసి ఒక తురుములాగా చేసుకోండి. ఇప్పుడు హీట్ ఎక్కిందండి పాత్ర, దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి. నేను కోకోనట్ ఆయిల్ వేసుకున్నానండి. కోకోనట్ ఆయిల్ వేసుకుంటే ఒక స్పెషల్ టేస్ట్ అండి, బాగుంటుంది. మీ ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ అని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలండి, ఒక స్పూను సాస్ వేసుకున్నాం కదండి, అంటే ఆవాలండి, మస్టర్డ్ సీడ్స్, ఇప్పుడు ఇప్పుడు నల్ల మిరియాలండి, ఒక స్పూన్, ఒక నల్ల మిరియాలు. ఆ తర్వాత ఒక పావు స్పూను మెంతులండి, ఒక హాఫ్ స్పూను జీలకర్ర అండి, ఒక హాఫ్ స్పూన్ సోంపు అండి. ఇప్పుడు ఒక 7-8 రెడ్ చిల్లీస్ అండి, ఈ గుంటూరు చిల్లీస్ అండి, బాగా కారం ఉంటుంది. ఇదేమో జింజర్ పీస్ అండి, అల్లం ముక్క, ఒక చిన్న అల్లం ముక్క అండి. ఒక 7-8 వేయండి వెల్లుల్లి అండి, గార్లిక్ పీసెస్. ఇది ఒక టేబుల్ స్పూను ధనియాలండి. ఇవన్నీ వేసుకుని వేపుకుంటూ ఉండాలండి, మీడియంలో పెట్టుకొని సన్నగా అది వేపండి. ఇప్పుడు మనం కొబ్బరి తురిమాం కదండి, అది కూడా వేసేసి మంచి టేస్ట్ మంచి స్మెల్ వచ్చేలాగా మనం ఆ కొబ్బరిని వేపాలండి. ఎప్పుడైతే కొబ్బరి వేగి మంచి స్మెల్ వస్తుందో అప్పుడు మనం ఆఫ్ చేసేసుకుని మిక్సీ పట్టుకోవడమేనండి. ఇప్పుడు ఈ కొబ్బరి వేసాం కదండి, దీంతోపాటు ఇది ఇలా వేగుతుండగా అండి, ఇప్పుడు ఆనియన్ అండి, ఒక పెద్ద ఆనియన్ సన్నగా కోసుకుని వేసుకున్నానండి. అది కూడా దీంతో పాటు కొబ్బరితో పాటు వేపుకోవాలండి, కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా. ఈ రొయ్యల కూరకి ఇదే స్పెషల్ మసాలా అండి, మంచి టేస్ట్ ఉంటుంది. కోస్టల్ ఏరియాలో చాలా ఫేమస్ అండి, మ్యాంగ్లూర్ వైపు, కేరళ వైపు. ఇది మీకు చూపిద్దామని. ఇప్పుడు చక్కగా వేగిందండి, మంచి స్మెల్ వస్తుంది, అదే మీకు గుర్తండి. ఇలా చక్కగా పొగలు వచ్చి కొంచెం స్మెల్ వచ్చినప్పుడు తీసి పక్కకు పెట్టేసుకుని పాత్ర దింపేసి కూల్ డౌన్ చేసుకోండి. ఇది కూల్ డౌన్ అయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకుని దాన్ని, అదిగోండి అలా మిక్సీ జార్లో వేసుకుని చక్కగా కొంచెం నీళ్ళు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు, అది కరిగేదాకా. ఇప్పుడు ఒక పాత్ర తీసుకున్నానండి, ఇది మట్టి పాత్ర అండి. ఇందులో చేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుందని ఇది తీసుకున్నానండి. మీ దగ్గర మట్టి పాత్రలు అయితే మామూలు మీరు నాన్ వెజ్ చేసుకునే పాత్రలను చేసుకోండి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టానండి, పెట్టి దీన్ని కొంచెం హీట్ చేసుకోండి. ఇది బాగా హీట్ అయ్యాక, అది హీట్ అయిందండి. మళ్ళీ నేను కోకోనట్ ఆయిలే తీసుకున్నానండి, కొబ్బరి నూనె తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి. 1.5 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుని వేడవనివ్వండి. అది ఆయిల్ చూసారా చక్కగా వేడైంది. ఇప్పుడు రొయ్యలు వేస్తున్నానండి. ఈ రొయ్యల్ని బాగా నేను స్కిన్ అంతా తీయించేసుకున్నయే తెచ్చామండి మార్కెట్ నుంచి. తెచ్చాక పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేశానండి. క్లీన్ చేసి 4-5 సార్లు నీళ్ళతో క్లీన్ చేసేసి అప్పుడు ఇది ఇందులో వేసుకుంటున్నానండి. యాక్చువల్గా ఈ కూరకి చిన్న సైజు రొయ్యలు అయితే బాగుంటుందండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదండి, ఈ పసుపుతో పాటు కారం అండి, రెడ్ చిల్లీ పౌడరు మీ టేస్ట్కి తగ్గట్టు అండి. నేను ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నానండి, టీ స్పూన్స్. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. చక్కగా ఈ ఉప్పు పసుపు వేసాకండి, రొయ్యలకి బాగా పట్టనివ్వండి. బాగా పట్టే ఒక 3-4 నిమిషాలు అలా ఉంచేసేయండి. ఉంచాక ఇప్పుడు నీళ్లు ఒక 2 గ్లాసులు అండి, చక్కగా రొయ్య మునిగేదాకా ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. పోసుకుని ఒకసారి బాగా తిప్పుకోండి. తిప్పుకుని ఇప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ నూరుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ అందులో వేసేయండి. వేసి బాగా అది ఎలాంటి ఉండలు లేకుండా బాగా గరిటతో బాగా తిప్పండి. చక్కగా అలా తిప్పుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. అలా ఒక 4-5 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడండి దీంట్లో కొంచెం చింతపండు గుజ్జు అండి, టామరిండ్ పల్పు ఒక 1.5
వేసుకోండి. ఉప్పు అండి, మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని బాగా ఇంకొకసారి బాగా తిప్పేయండి. తిప్పేసి ఒక మీడియం నుంచి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 5 to 6 minutes వదిలేయండి మీడియంలో పెట్టి. ఇప్పుడు 5-6 minutes అయిందండి. ఇప్పుడు చక్కగా ఒక 5-6 minutes అయిపోయిందండి. అయిపోయాక మూత తీసి చూస్తే గమ్మని మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు మీరు అది తీసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా పైన కరివేపాకు వేసుకొని మీరు సర్వ్ చేసుకోండి. రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ, అసలు ఉట్టి కర్రీ అయినా తినేయచ్చండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో పూర్తిదాకా చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పద్మజాస్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.